మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఒకసారి ప్రత్యక్షంగా చూద్దాం. కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రతి కార్యక్రమం ఓపెన్ లా ట్రాన్స్పరెంట్ గా కార్యక్రమం చేస్తూ ఉంది. కవిత గారు నిజంగా మీకు అంత చిత్తశుద్ధి ఈ సేకరణ సమాచార సేకరణ జరిగే సందర్భంగా మీ తండ్రి గారు కావచ్చు, మీ పక్కన ఉన్నటువంటి తండ్రి గారి పక్కన దయ్యాలు కావచ్చు, అందులో పాల్గొన్నప్పుడు వాళ్ళని విమర్శిస్తే ఇవాళ కూడా నువ్వు మాట్లాడే సందర్భంగా ఈ దయ్యాల ఆనాడు బలహీన వర్గాల కొరకు సమాచార సేకరణలో పాల్గొనాలనే ధైర్యం ఉంటే అది చెప్తే నీకు కొంతనన్నా కొద్దిగా శివుని దగ్గర మనం అడిగిన పోతాం. ఏ దాని పడితే బూడిద సన్నది బూడి ఏమి ఇవ్వటం అన్నట్టుగా ఉన్నది ఇలా లెక్క. అందుకని మరొక్కసారి పెద్దలు రాజ్యసభ సభ్యులు బలహీన వర్గాల పట్ల సంబంధించినటువంటి అంశం ఉన్నటువంటి కృష్ణయ్య గారు, మిగతా అందరూ కూడా ఉన్నారు, జాజుల శ్రీనివాస్ గారు ఉన్నారు, మిగతా అన్ని కుల సంఘాలకు సంబంధించిన నాయకులు ఉన్నారు, బలహీన వర్గాల విద్యార్థి యువజన ఉద్యోగ సంక్షేమ సంఘాలు అనేకంగా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా, మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఇప్పటి వరకు నడిచిన ప్రతి అడుగు చిత్తశుద్ధితో ముందుకు పోయే విధంగా నడిచినాం. ఇప్పుడున్నటువంటి దాన్ని ఏ విధంగా సాధించుకోవాలో ఆ మార్గదర్శకత్వం తీసుకుందాం. కృష్ణయ్య గారిని కోరుతా ఉన్నా, మీరే బలహీన వర్గాల ప్రతినిధులు తీసుకొని ఢిల్లీకి పోదాం, మేము మీ వెంబడి వస్తాం, ఈ అంశాన్ని పరిష్కారం చేసే దిశలో తీసుకుపోమని చెప్పి నీ సందర్భంగా కోరుతా ఉన్నా. కవిత లాంటి వాళ్ళతోటి 10 ఏళ్ళ అధికారంలో ఉండి బలహీన వర్గాలకు న్యాయం చేయనటువంటి వాళ్ళతోటి కూర్చొని గౌరవాన్ని తక్కువ చేసుకోవద్దని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. కానీ మీరు టీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే ఇండికేషన్ తోటి కూర్చుంటే నమస్కారం, నేను దానికంటే ఏం అభ్యంతరం లేదు. సంతోషం, ఈరోజే పిలుస్తా, రమ్మంటా, దానికి సంబంధించిన ప్రొవిజన్స్ ఇవ్వమని అడుగుతా. అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్, న్యాయ నిపుణులు, ఇంత ఎవరైనా న్యాయపరమైనటువంటి సలహాలు ఇస్తే ఈ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ఆ కార్యక్రమాలు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఏ అంశాన్ని నెగటివ్గా తీసుకోదలుచుకోలే. రాజకీయంగా రంగు చేస్తే ఊరుకునేదేం కాదు అనే మాట తెలియజేస్తాం. అదే చెప్తున్నా కదా, నేను రెడీ అని చెప్పినా కదా, మళ్ళీ కూడా అదే చెప్తున్నా. రాష్ట్ర పరిధిలో చేసే అంశాన్ని వారి దగ్గర ఉన్న ఆలోచనను నాకు షేర్ చేయమని కోరుతాను. నేనేం ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్, ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీ కౌంటర్. అది వాళ్ళ నేను అడిగే బాల్ నీ దగ్గర పెట్టుకొని ఎప్పుడైతే కొంతమంది మాట్లాడుతూ ఉంటారు 50% క్యాప్ నేను ఇంతకు లెక్క చెప్పినా, నేనేం ఆన్ రికార్డులో చెప్తా ఉన్నా కదా, తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 50% రిజర్వేషన్ దాటి ఉంది. 10% ఎస్టీలు, 15% ఎస్సీలు, 27% బీసీలకు సంబంధించి 52% ప్లస్ 10% ఈడబ్ల్యూఎస్ కింద 62% రిజర్వేషన్ ప్రివేల్ అవుతుంది ప్రస్తుత తెలంగాణలో. సో వేర్ ఇస్ 50% క్యాప్ హర్డిల్. ఆ హర్డిల్ అనేది ఎక్కడికే వస్తుందని అడుగుతున్నాం. నెంబర్ 2, ఇది దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో ట్రైబల్ రిప్రజెంట్ చేస్తున్న మేఘాలయ, అస్సాం లాంటి ఆ రాష్ట్రాల్లో కూడా 80% దాకా రిజర్వేషన్ ఉంది. పక్కనే పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో 69%, 72% దాకా రిజర్వేషన్ ఉంది. సో 50% క్యాప్ అనేటువంటి దాన్ని ఎవరైనా అవరోధంగా సైకాలజికల్గా భావించే అవసరం లేదు. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి, నేను మళ్ళీ చెప్తాను, ఫిబ్రవరి 4, 2024 నాడు నిర్ణయం తీసుకుంటే శాసనసభలో, ఆనాడు శాసనసభలో బలహీన వర్గాల శాఖ మంత్రిగా నేనే దాన్ని ప్రవేశపెట్టినాం, తీర్మానం చేసినాం. మళ్ళీ ఫిబ్రవరి 4, 2025 నాడుకు చట్టం చేసినాం. దాన్ని గవర్నర్ గారు ఆమోదించిండ్రు. కేంద్రంలో గౌరవ రాష్ట్రపతి గారి దగ్గరన్నది. దాని దిశలో కార్యాచరణ తీసుకోవడానికి భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ, భారతీయ జనతా పార్టీ తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బలహీన వర్గాల నాయకులు ఈటెల రాజేందర్, ధరంపూరి అరవింద్, బండి సంజయ్, మిగతా కిషన్ రెడ్డి గారితో పాటుగా, కృష్ణయ్య గారితో పాటుగా, మిగతా శంకర్ గారు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే గారు, బీజేపీ లక్ష్మణ్ గారు, ఎవరైనా సరే వాళ్ళ దిశలో ఈ కార్యాచరణ తీసుకుపోవడానికి రాజకీయాలకు అతీతంగా బలహీన వర్గాల సంక్షేమం కొరకు అందరం కలిసి రావడానికి కొరకు సహకరించమని సందర్భంగా కోరుతా ఉన్నా. ఆ పిలుపుల శాంటిటీ ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు
మేము మా బ్యాక్గ్రౌండ్ మేము స్టూడెంట్స్ యూనియన్ లీడర్షిప్గా వచ్చినప్పుడు కూడా కాలేజ్ ఎలక్షన్లో పోటీ చేసినప్పటి నుంచి కూడా మాకు ఒక అధికార పక్షమైన ప్రతిపక్షంలో హక్కు కోసం కొట్లాడినాం. అది తెలంగాణ ఉద్యమం కావచ్చు, బలహీన వర్గాలకు సంబంధించిన అంశం కావచ్చు, విద్యార్థి హక్కులు కావచ్చు. తప్పకుండా అప్పుడు కొంత శాంటిటీ ఉంటుంది. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఆ తల్లి చెప్తున్నట్టుగా అధికారంలో ఉన్నటువంటి చంద్రశేఖరరావు గారు చుట్టూ దయ్యాలు ఉన్నట్టు ఇప్పుడు మీరు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఆనాడు మాట్లాడినటువంటి వాళ్ళు ఇవాళ మాట్లాడితే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు అవుతుంది అనుకుంటున్నాం. రైట్. బీసీల రిజర్వేషన్ పై వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ హితవు చెప్తూ ఉన్నారు. ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ బీసీలకు పెద్దపీట వేస్తోందని, చెప్పిన అన్ని కార్యక్రమాలు కూడా చేపడుతోందని, ఎవరికి ఎటువంటి అనుమానం లేదు అంటున్నారు. అలాగే ఏవన్నా సవరణలు చేయాలి, ఏదన్నా చెప్పాలి అనుకుంటే ఒకవేళ మమ్మల్ని సంప్రదిస్తే దానికి తగ్గట్టుగా సమాధానం చెప్తామని చెప్పి కూడా పొన్నం ప్రభాకర్ అంటూ ఉన్నారు.